హలో హాయ్, నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంతవరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ, హోప్ యూ ఆల్ క్లోజ్డ్ ఇన్ ప్రాఫిట్స్ ఆర్ గ్రీన్. సో ఫస్ట్ మనం అనుకున్నాము నిన్న లైక్ బీటీఎస్టీ అయితే పిఈ ఇవ్వడం జరిగింది. సో మంచిగానే గ్యాప్ డౌన్తో ఫస్ట్ టార్గెట్ ఏదైతే మనం అనుకున్నామో 47,600 అది అచీవ్ అయితే అయిపోయింది. బట్ 47,400 ఏదైతే సెకండ్ టార్గెట్ అనుకున్నామో కొంచెం ఆల్మోస్ట్ 47,500 వరకు వచ్చి మళ్ళీ అక్కడ నుంచి యూటర్న్ తీసుకుంది. సో స్టార్టింగ్ ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఆర్ 2 అవర్స్ వరకు మాత్రమే బయర్స్కి ఉంది. ఇంకా తర్వాత కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే బ్యాంక్ నిఫ్టీ అంతా ఉండిపోయింది. ఎవరైతే పొజిషనల్ సెల్లర్స్ ఉంటారో అంటే లైక్ 47,800 కాల్ అండ్ 47,600 పుట్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో సెల్ చేసి వాళ్ళకైతే మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. అండ్ సెకండ్ హాఫ్ అంతా కూడా ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ అంతా కూడా బయర్స్కి లాసెస్ అయినాయి అనే చెప్పుకోవచ్చు. సో రేపటికి విషయానికి వస్తే కనుక నిఫ్టీ మనకి ఎక్స్పైరీ ఉంది. సో ఒకసారి నిఫ్టీ చూసేద్దాం మనం. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనం చూసుకుంటే ఓకే, మొన్నటి నుంచి కూడా లైక్ లోయర్ లోస్ అయితే ఫామ్ చేస్తూ ఉంది. ఈ లోని బ్రేక్ చేసింది, ఈ లోకి వెళ్ళింది. సో నిన్న కూడా అనుకున్నాము ఈ లో ఏదైతే ఉందో 21,500 మన డౌన్ సైడ్ టార్గెట్స్ అనేసి. సో అదైతే అచీవ్ అయిపోయింది. బట్ అట్ ది సేమ్ టైం 500 అబోవ్నే క్లోజ్ అయింది, బిలో అయితే క్లోజ్ అవ్వలేదు. ఓకే, సో ఒకవేళ ఇన్ కేస్ ఇవాళ కూడా బీటీఎస్టీ ఓఏ అంతా కూడా పుట్ సైడే ఉంది. ఒకవేళ కనుక రేపు గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి ఇమీడియట్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,400. ఈ మధ్యలో ఎక్కడ కూడా ఉండడానికి అంత ఛాన్స్ అయితే లేదు. బట్ దీన్ని మనం కరెక్షన్ అనుకోవచ్చా అంటే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లైక్ ఏదైతే మెయిన్ థింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మేజర్ లెవెల్ 21,100 బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతాయి డైలీ బేసిస్లో. అప్పుడు మనం అనుకోవచ్చు ఇది కరెక్షన్ వస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి కరెక్టెడ్ అండ్ 20,000 ఇంకా డౌన్ లెవెల్స్ ఏమైనా టెస్ట్ చేయడానికి ఉంటుందనేసి. బట్ ఈ లెవెల్ అంతవరకు కూడా కొంచెం కన్సల్టేషన్ అయితే అవుతూ ఉంది. అండ్ ఈరోజు వచ్చినటువంటి ఏదైతే అదాని రిజల్ట్స్ కావచ్చు, న్యూస్ బేస్డ్ మీద వచ్చిన ప్రాఫిట్ బుకింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ బట్ ప్రైస్ యాక్షన్ అయితే ఇంకా మనకి డైరెక్ట్గా పుట్స్కి వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే సిగ్నల్ అయితే ఇంకా ఇవ్వలేదు. సో రేపటికైతే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,400 అండ్ ఎక్స్పైరీ కాబట్టి ఇన్ కేస్ ఎక్కువ మేజర్గా అంటే ఇలాంటి క్యాండిల్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ఇక్కడ వచ్చిందని ఇక్కడ వస్తుందని గ్యారంటీ లేదు. బట్ ప్రైస్ యాక్షన్ హిస్టరీ రిపీట్ అవుతా ఉంటుంది కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని మనం టార్గెట్ 2గా పెట్టుకోవచ్చు. ఇంకా ఫైనల్ టార్గెట్ 21,000. ఇది మనకి స్వింగ్ బేస్డ్ మీద. రేపటికైతే మ్యాక్సిమం 21,500 బ్రేక్ అవితేనే ఇక్కడ తీసుకుందాము. చిన్న గ్యాప్ డౌన్ అయ్యి 500, 550 లెవెల్లో నుంచి ఉంటే కనుక మనం ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే చూడాలి. అండ్ ఈ క్యాండిల్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనకి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా పైకి దాకా వెళ్ళింది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ అప్ అయ్యి ఓకే ఈ 500 లెవెల్స్ అసలు టచ్ కావట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 21,600 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,700. ఓకే, ఒకవేళ జనరల్గా వీకెండ్స్కి వచ్చేసరికి అంటే ఎక్స్పైరీ టైంకి వచ్చేసరికి ఫ్రైడే మనకి క్యారీ ఫార్వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా ఎక్స్పైరీ ఉంది కాబట్టి క్యారీ ఫార్వర్డ్స్ అంతా మనం ఆ డేటాను అయితే బేస్ చేసుకుని మనం ఇప్పుడు ట్రేడ్ అయితే తీసుకోలేము. సో ఫస్ట్ సెకండ్ టార్గెట్స్ అయితే ఇవి అప్ అండ్ డౌన్ సైడ్. ఇంకా నో ట్రేడింగ్ జోన్కి వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. మన నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి మనకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎక్కడ కూడా ఈ లో ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫస్ట్ టైం బ్రేక్ అయింది. బట్ ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా హయ్యర్ లోస్ వేస్తూనే ఉంది. సో దీస్ ఆర్ ద ఇక్కడ బేస్ ఏదైతే ఫామ్ అయిందో దీన్ని బ్రేక్ చేసింది అయితే అనలేము. ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ అవుతే మనం ఇందాక చెప్పుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో 21,400 నెక్స్ట్ 21,300, 200 అనేవి ఉన్నాయి. సో ఫైనల్గా మనకి ఈ లెవెల్ అనేది బ్రేక్ అవుతే మనం పొజిషనల్గా కూడా మనం టర్న్ అవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా హయ్యర్ హైస్ వేస్తూనే ఉంది. ఓకే, సో ఎక్కడ కూడా మనకి ప్రైస్ యాక్షన్ అనేది సిగ్నల్ ఇవ్వలేదు దట్ నేను డౌన్ వెళ్తున్నాను అనేసి. సో అప్పటి వరకు మనం కూడా ఈ బేస్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ అయ్యేంత వరకు కూడా మనం బయింగ్ ఆపర్చునిటీస్ చూద్దాము. మనం చెప్పుకున్నట్టు టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 అయితే ఇవి. సో అప్పటి వరకు కూడా షార్టింగ్ అయితే చేయకపోవడమే బెటర్ యాజ్ పర్ ది చార్ట్ అండ్ ప్రైస్ యాక్షన్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా
ఎప్పుడైతే డైలీ లోని బ్రేక్ చేస్తూనే ఉంది. బట్ సో నిన్న లో ఏదైతే ఉందో 47,800 అండ్ 700 లెవెల్స్ని అది ఇప్పటికీ కూడా హోల్డ్ చేస్తూనే ఉంది. నిన్న కూడా 47,800 దగ్గర నుంచి వీక్ అనేసి మనం అనుకున్నాము. సో అదే సేమ్ థింగ్. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి సైకలాజికల్ లెవెల్ 47,500 ఉంది. సో 500 బ్రేక్ అయ్యేంత వరకు కూడా ఇక్కడ కూడా మన షార్ట్స్ చూడకపోవడమే బెటర్. అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఆ ఎఫెక్ట్ బ్యాంక్ నిఫ్టీ మీద కూడా పడుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి BTST PEనే ఇచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి 47,500 దగ్గర ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనం వీ కెన్ గో ఫర్ షార్టింగ్. అండ్ ఇక్కడ మన టార్గెట్స్ వచ్చేసి 47,250 ఏదైతే ఉందో ఫస్ట్ టార్గెట్, అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి టార్గెట్ 2 వచ్చేసి డౌన్ సైడ్ 47,000. ఓకే, 47,000 వచ్చేసి మన టార్గెట్ 2గా అయితే మనకి డౌన్ సైడ్ అయితే కనిపిస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ 47,500 అండ్ 700 అంటే ఈ 200 మధ్యలో ఉంటే దీన్ని కంప్లీట్గా నో ట్రేడ్ జోన్. అండ్ ఎక్స్పైరీ అయిన తర్వాత సెల్లర్స్కి అయితే ఎస్పెషల్లీ ప్రీమియమ్స్లో అస్సలు డీకే ఉండదు, చాలా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం మనం కేర్ఫుల్గా ఉండాలి సెల్లింగ్ సైడ్ అయితే కనుక. ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 47,700 కనుక ఈ లెవెల్ కనుక మనకి సస్టైన్ అవుతుంది అనుకుంటే కనుక డెఫినెట్గా మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి 300 పాయింట్స్ అయితే ఉన్నాయి 48,000 వరకు కూడా. సో 48,000 కనుక బ్రేక్ అవుతాయి. నిన్న అనుకున్నాము 48,000 వచ్చేసి చాలా క్రూషియల్ లెవెల్, ఇక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వస్తుంది అనేసి. సో 48 దగ్గర ఎవరైతే కాల్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి షార్ట్ చేసుకున్న వాళ్ళు, ఈ లెవెల్స్ నుంచి షార్ట్ చేసుకున్న వాళ్ళు 48,000 మోస్ట్లీ స్టాప్ లాస్గా పెట్టుకుంటారు బికాస్ ఆఫ్ రౌండ్ లెవెల్. అండ్ ఇక్కడ నుంచి వస్తే కనుక వాళ్ళందరూ కనుక ఎగ్జిట్ అవుతే మనకి ఇమీడియట్గా 250 అండ్ 500 కూడా చూడడానికి టార్గెట్స్ అయితే మనకి అప్ సైడ్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే కనుక మనకు ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఇక్కడ వస్తుంది మనకి. ఓకే, సో ఇది బ్రేక్ అయితే కనుక మనకి ఎట్ సైడ్ అనేది ఒక డైరెక్షన్ అయితే వస్తుంది. ఓకే, ఈ రోజు అయితే కంప్లీట్గా ఒక కన్సల్టేషన్గా ఈ బాక్స్ లెవెల్లోనే ఉండిపోయింది. అంటే ఫస్ట్ 15 మినిట్స్ ఏదైతే ఉందో, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోనే ఉండిపోయింది, ఎటు కూడా రాలేదు. సో ఒకవేళ మనం ఇందాక డైలీ టైం ఫ్రేమ్లో చెప్పుకున్నట్టు 47,500 బ్రేక్ అయినా మంచి మొమెంటం రావడానికి ఉంటుంది. అలానే పైకి వచ్చేసరికి 47,800 బ్రేక్ అవుతే కనుక మనకి అప్ సైడ్ కూడా అదేవిధంగా ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ అనేసి అనుకున్నాము. అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 48,500. ఒకవేళ ఇది కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకోవడం వేరు. సో ఈ ప్యాటర్న్లో ఉన్నాం మనము. ఒకవేళ ఇక్కడ నుంచి కూడా పైకి వచ్చి కిందకు వస్తే కనుక కంప్లీట్గా డౌన్ సైడ్ మూవ్ అయితే మనం చూడొచ్చు. 46,700, 46,000 వరకు కూడా ఈ లెవెల్స్ వరకు కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో లైవ్ ట్రేడ్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో యూ క్యాన్ జాయిన్ అండ్ యూ క్యాన్ ట్రేడ్ విత్ అస్. అండ్ BTST లింక్స్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది అండ్ యూ క్యాన్ జాయిన్. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. టేక్ కేర్.